హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సుదర్శన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వదేశం టు విదేశం. మేము 10th రోజు దిగాము ఇక్కడికి. అండ్ దిగిన సెకండ్ డేకే మాకు మెసేజ్లు కూడా వస్తున్నాయి ఎన్హెచ్ఎస్ నుంచి, నేషనల్ హెల్త్ సర్వీస్. సో దాని నుంచి ఒక 2 SMS వచ్చినాయి. మీరు కంటెంట్ ఏమైనా ఉందంటే మీరు కాంటాక్ట్ అయిన పర్సన్స్లో ఒకరికి పాజిటివ్ అని వచ్చింది. సో మీరు ఐసోలేషన్లో ఉండాలి ఒక 10 days. అదంతా ఒక పెద్ద స్క్రిప్టే వచ్చింది. సో అది చూసి మేము కొంచెం టెన్షన్ పడ్డాం. అందుకే సడన్గా ర్యాపిడ్ టెస్ట్ తీసుకోవడానికి రీజన్ అది. సో యాక్చువల్గా అదేంటంటే మేము ఎంక్వైరీ చేసుకున్నాం. అది ఒక ఫ్లైట్లో మేము వచ్చినప్పుడు ఎవరికో పాజిటివ్ ఉన్నట్టుంది. సో అందుకోసం ఫ్లైట్ డీటెయిల్స్ మేము ఇస్తాం కదా, ప్రొవైడ్ చేస్తాం కదా. సో దాంట్లో యూకే నెంబర్ అవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ ఇస్తాం. అడ్రస్, ఎక్కడ ఉంటాము, నెంబర్ ఏంటి, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చినప్పుడు సో ఆ ఫ్లైట్లో ఉన్న ప్రతి ఒక్క ప్యాసింజర్కి ఇట్లాంటి SMS వచ్చినాయి. సో మాతో పాటు వచ్చిన మా పక్కన కూర్చున్న ట్రావెలర్స్ని కూడా అడిగాం. సో త్రూ అవుట్ జర్నీలో ఎంతో కొంత మాట్లాడుకుంటాం కదండి. సో ఆ గ్యాప్లో కొన్ని కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ తెలుసుకొని వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఏంటి అని అనుకోవడం కోసం వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళకు కూడా ఇలానే SMS వచ్చిందని చెప్పారు. అందరూ చాలా భయంగా ఉన్నారు, అటెంటివ్గా ఉన్నారు. మాకంటే ముందే టెస్ట్ చేసుకున్నారు. ఒకతను నా ఫ్రెండ్ ఉన్నాడు, నాతో పాటు ఫ్లైట్లో వచ్చాడు కానీ వేరే సీటు. వాడిని కూడా అడిగితే టెస్ట్ చేసుకున్నాను, అంత సీనే వచ్చింది, నెగిటివ్నే అని వాడు కూడా హ్యాపీ. సో మేము కూడా ఇమీడియట్గా వెళ్ళి టెస్ట్ కిట్ తీసుకున్నాం. అండ్ ఈ టెస్ట్ కిట్ వచ్చేసరికి ఫ్రీ అండి, ఇక్కడైతే ఫ్రీగానే ఇస్తారు. జస్ట్ మనం ఉండే ఏరియా పోస్ట్ కోడ్ ప్లస్ మన కాంటాక్ట్ నెంబర్ ఇస్తే మనకు ఆ టెస్ట్ కిట్ ఫ్రీ ఇస్తారు. మీరు కూడా టెస్ట్ చేసుకోండి, మీకు కూడా నెగిటివ్నే వస్తుంది. అందరికీ నెగిటివ్నే రావాలి, అలానే కోరుకుందాం. ఎప్పుడు హెల్తీగా హ్యాపీగా ఉందాం. సో మనం బేసిక్గా కరోనా వైరస్ టెస్ట్ చేయించుకుంటే ఒక 24 hours టైం పడుతుంది. టెస్ట్ వచ్చే వరకు రిజల్ట్ పాజిటివా నెగిటివా అని కొంచెం టెన్షన్ ఉంటుంది. సరే, ఇప్పుడు అదంతా టెన్షన్ ఎందుకు, మనకి కొంచెం ఒక ర్యాపిడ్ టెస్ట్ అని ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తారు. సో దిస్ ఈజ్ ద కిట్. ఇందులో వచ్చేసరికి 20 టెస్ట్ ట్యూబ్స్ ఉంటాయి. 20 times టెస్ట్ చేసుకునేదానికి సరిపడేటువంటి ఎక్విప్మెంట్ అంతా దీనిలో రెడీ చేసి ఉంటుంది. అండ్ టెస్ట్ రిజల్ట్ కూడా మనకి ఇక్కడ ఒక క్యాసెట్ ఇస్తారు. ఆ క్యాసెట్లో మనం తీసుకున్న శాంపుల్స్ని దానిలో ఒక లిక్విడ్ కూడా ఇస్తాడు. సో ఆ సొల్యూషన్లో మిక్స్ చేసి ఒక 4 drops ఒక క్యాసెట్లో వేస్తే అది కాస్త ఒక 10 to 15 minutesలో రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు అది ఎట్లా అనేది చూద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఇట్లా క్వాలిటీ ఆథరైజేషన్ సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది. సో ఇది ఇంపార్టెంట్, ఇది ఉన్నదాన్నే చూసి తీసుకోండి. తర్వాత ఇది వచ్చేసరికి ఒక స్టాండ్ లాగా అనమాట. ఇప్పుడు మనకి ఏవైతే తీసుకున్న టెస్ట్ ట్యూబ్స్ ఉంటాయి కదా, శాంపుల్ తీసుకున్న ట్యూబ్స్, సో దాన్ని ఇలా ఫోల్డ్ చేసి బాక్స్ క్లోజ్ చేసేసుకొని ఇలా స్టాండర్డ్గా పెట్టుకుంటే మనకి సపోర్ట్గా ఉంటుంది. వీటిల్లో 6 holes అని చూసారా. సో ఈ 6 holes అంటే 6 tubes పెట్టుకునేటువంటి స్పేస్ ఉంది దీనికి. నెక్స్ట్ అట్లాంటివి 2 ఇచ్చారు. సో ఇది ఒకటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈ ఎక్విప్మెంట్ ఎట్లా యూస్ చేయాలి ఏంటి అనేది ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో హియర్ ఇట్ ఈస్. డీటెయిల్గా పిక్చరైజేషన్తో పాటు ఉన్నాయి. సో మనకి ఎటువంటి భయం లేకుండా స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోతే మనకి రిజల్ట్ వచ్చేస్తుంది. దీంతో పాటు కొన్ని డస్ట్బిన్ బ్యాగ్స్ కూడా ఇచ్చారు. సో మనం ఏదైతే ఎక్విప్మెంట్ శాంపుల్స్ అన్ని తీసుకుంటామో ఎక్విప్మెంట్ తీసేసి సో వాటిని డైరెక్ట్గా డిస్పోజ్ చేయకుండా ఈ బ్యాగ్స్లో వేసుకొని డస్ట్బిన్లో వేసుకోవాలి. తర్వాత ఇది వచ్చేసరికి ఇది ఒక కాంబినేషన్. ఇప్పుడు ఇవన్నీ ఏమో టెస్ట్ చేసుకోవడానికి తీసుకునే శాంపుల్ కలెక్షన్కి ట్యూబ్స్ ఇవి. దీనిలో ఒక లిక్విడ్, ఒక సొల్యూషన్ కూడా ఉంటుంది. సో ఈ సొల్యూషన్ పోకుండా ఉండడానికి ఇట్లా ఒక సీల్ కూడా వేశారు, అది మీకు చూపిస్తాను. సో ఇట్లా ఉంటుంది. దీనిలో అడుగున కింద లాస్ట్లో కొంచెం సొల్యూషన్ ఉంది. సో దీనిపైన ఇట్లా సీల్ వేశారు. అండ్ ఈ సీల్ తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి. సొల్యూషన్ అనేది మన చేతికి అంటకూడదు. మేబీ ఇట్స్ పాయిజనస్ అని కూడా ఇన్స్ట్రక్షన్స్లో మెన్షన్ చేసింది. తర్వాత ఈ సొల్యూషన్ ఇది సీల్ తీసిన తర్వాత ఇలా రెడ్ క్యాప్ ప్లస్ ఈ స్క్రూ టైప్లో ఉంది చూసారా, అది వేసుకొని క్లోజ్ చేసుకుంటే మనకి కలెక్ట్ చేసుకున్న శాంపుల్స్ ఏవి కింద పోకుండా సేఫ్గా ఉంటాయి. అలా తీసుకొని దీని మీద పెట్టుకోవాలి, స్టాండ్ మీద. అండ్ ఇది వచ్చేసరికి క్యాసెట్.
సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇట్లా ఒక 20 టైమ్స్ టెస్ట్ చేసుకోవడానికి అవైలబుల్ ఉండే కిట్ అంతా ఉంది ఇందులో. సో ఇది వచ్చేసరికి క్యాసెట్. ఇది క్యాసెట్ ఇక్కడ మీరు ఇమేజ్లో చూస్తున్నట్టుగానే ఉంటుంది లోపల కూడా. సో మనం తీసుకునే శాంపుల్ ఈ క్యాసెట్ మీద 4 డ్రాప్స్ వేయాలి. 4 డ్రాప్స్ వేసిన తర్వాత దాన్ని బట్టి ఒక 15 to 20 minutes వెయిట్ చేస్తే అందులోనే ఒక రీడింగ్ అనేది కనపడుతుంది. ఆ రీడింగ్ ఇక్కడ సి ఇంకా టీ అని 2 క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి, సి టీ. సో సి ఇంకా టీ రెండింటి మీద ఒక లైన్ అనేది వస్తే, రెండింటి మీద అంటే సి మీద ఒక లైన్, టీ మీద ఒక లైన్ అలా వస్తే కరోనా పాజిటివ్ ఉన్నట్టు. ఓన్లీ సి మీద మాత్రమే ఉంటే నెగిటివ్ ఉన్నట్టు. టీ అనేది మాత్రమే వస్తే శాంపుల్ అనేది సరిగ్గా కలెక్ట్ చేసుకోలేదు, మళ్ళీ కలెక్ట్ చేసుకోవాలన్నట్టు. సో ఇది వచ్చేసరికి స్వాబ్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇటు సైడ్ ఉంది. ఇది మనం శాంపుల్ తీసుకోవడానికి యూజ్ చేసే సైడ్. ఇది వచ్చేసరికి హ్యాండిల్. ఎప్పుడైనా సరే ఈ స్వాబ్కి ఆపోజిట్లో ఉంటుంది ఓపెన్ అనేది ఇట్లా. సో ఇప్పుడు ఇది ఎట్లా యూజ్ చేయాలి ఎక్విప్మెంట్ అనేది చూద్దాం. ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికంటే ముందు ఫస్ట్ మ్యాండేటరీ చేతులంతా శానిటైజ్ చేసుకోవాలి అండ్ నోస్ ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఎక్సెస్ మ్యూకస్ అనేది ఏమైనా ఉందంటే పోతుంది. సో శాంపుల్ కానీ కొంచెం మ్యూకస్ అంటే సరిపోతుంది, ఎక్సెస్ ఏదైనా ఉంది అంటే పోతుంది. ఇప్పుడు ఒకవేళ ఎక్సెస్ ఉంటే ఏమవుతుంది అంటే ఒకసారి టెస్ట్ రిజల్ట్ అనేది అప్ అండ్ డౌన్ అవుతుంది, మనకి జెన్యూన్ రిజల్ట్ అనేది రాకపోవచ్చు. సో ఇది ఇట్లా స్టాండ్ లాగా ఉంటుంది, అలా పెట్టుకొని ఒక దగ్గర జాగ్రత్తగా సీల్ చేయాలి. సో ఇది క్యాసెట్ చూసారా ఎలా ఉందో, చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా డెలికేట్ ఉంది. దీనిలో ఓకే సో ఇది స్వాబ్ ఆరిజినల్. డ్యామ్ సో ఇలా శాంపుల్ తీసుకొని ఈ లిక్విడ్లో వేసుకోవాలి. ఒక 6 times తిప్పి అట్లా మినిమం ఒక 1 minute దాకా ఉంచాలి దీంట్లోనే. లెట్స్ కీప్ ఇట్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఒక బ్రేక్ ఒకటి ఇచ్చాడు జాయింట్. దీనిలో పెట్టిన తర్వాత జాగ్రత్తగా ఆ బ్రేక్ని ఇలా తీసేసేయాలి అండ్ అది లోపలే ఉండిపోతుంది. ఇదొకటి ప్లస్ ఇదొకటి తీసుకొని ఇవి ఉన్నాయి చూసారా, ఇది వచ్చేసరికి తీసుకున్న శాంపుల్ ట్యూబ్కి పెట్టాలి అండ్ ఇది దీని మీదకి మూత ఇట్లా. ఇది క్యాప్ అంటే శాంపుల్ పోలికి పోకుండా ఇది ఇట్లా సేఫ్గా కాపాడుతుంది. సో లెట్స్ డూ దిస్. సో ఇట్లా క్యాప్ తీసేసుకొని ఇది కూడా తీసుకొని, సో ఇక్కడ మీరు కింద చూస్తున్నారు కదా, దీనిలో నుంచి ఇట్లా 4 drops వేయాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సి అనేది వచ్చింది. సి అంటే నెగిటివ్. అమ్మయ్య, ఇందాక ఇప్పుడు వీడియో చేసినప్పుడు కూడా నాకు టెన్షనే, ఇప్పుడు ఇది చూపిస్తే ఏమొస్తుందా అని. ఇది వచ్చేసరికి ర్యాపిడ్ టెస్ట్. నిన్న మేము యాక్చువల్గా దిగిన తర్వాత సెకండ్ డే అయింది. సో ఆ సెకండ్ డే కోసం అని చెప్పి వాళ్ళు ఏదో కిట్ ఇచ్చారు. సో
సో ఆ కిట్తో మేము టెస్ట్ చేసుకొని మేము పంపించాం. అదే రిజల్ట్ అనేది ఇంకా రాలేదు, అది ఒక 24 to 48 hours టైం పడుతుంది. ఈలోపు మన ధైర్యం కోసం అని చెప్పి ఇది. సో ఇలానే మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్వదేశం టు విదేశం. బాయ్.